మీకు సన్నిహితులు కావచ్చు, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక మాట నేను జరుగుతోంది. తన స్వార్థం కోసమే బీఆర్ఎస్లో చేరారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు తప్ప. సో ఇప్పుడు మీరు ఈ పరిస్థితి ఏంటి? అంటే నిండా మునిగిపోయింది బీఆర్ఎస్ అనే మాట వినిపిస్తోంది. పోనీ మీరన్న ప్రకారం ప్రజల యాక్సెప్టెన్సీ అనుకుంటే కనుక పార్లమెంట్లో 0 అండ్ మీరు సిరిపూర్లో కూడా మీరు గెలవలేదు. అవును. సో ఇటువంటి నేపథ్యంలో రాజకీయంగా మీరు అన్నట్టుగా రాజకీయంగా ముందుకు వెళితేనే మనం అనుకునే లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పి ఎక్కడ పొంతలు కుదరడం లేదు. సచిన్ గారు, మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. నేను స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చి ఉండుంటే, స్వార్థం కోసమే బీఆర్ఎస్లో చేరి ఉండుంటే, స్వార్థం కోసమే ఈ పార్టీలో చేరి ఉండుంటే, నేను ఇంతకుముందు మన సోదరుడు అన్నట్టుగా నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యేవాడిని. నేను అధికారంలో లేని పార్టీలో జాయిన్ అవ్వలేదు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీలోకి వచ్చాను నేను. రేణు ఒక మాట గుర్తొస్తోంది. ఇందులో కాన్వర్సేషన్లో మనం మాట్లాడుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, డౌన్ఫాల్ అయినప్పుడు ఒక బ్రాండ్కి సంబంధించి బ్రాండ్ బాగుందంటే దాని వాల్యూ తక్కువైనా సరే ఇన్వెస్ట్ చేస్తాం, లాంగ్ లాస్టింగ్లో మనకు ఉపయోగపడుతుందని చెప్పి. సో బీఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరడం కూడా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోవాలా? మీరు అన్నది ఇన్వెస్ట్మెంట్ కంపెనీల గురించి. బీఆర్ఎస్ కంపెనీ కాదు, ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ. 25 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ఉన్న పార్టీ. ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేస్తే ఆ త్యాగాలను వృధా కాకూడదు అని చెప్పి ఆ త్యాగాలను పదిలంగా భద్రపరిచి ఆ త్యాగాల ఆ కళలు, అమరవీరుల కళలు నిజమయ్యేలా దాదాపుగా 24 సంవత్సరాలు పోరాటం చేసిన పార్టీ. దీన్ని ఒక కంపెనీగా పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఓనర్స్ ప్రజలే. కంపెనీ అని కాదు, జస్ట్ అక్కడ కంపారిజన్ మీకు చూపించే ప్రయత్నం తప్ప కంపెనీ అక్కడ ఉద్దేశం. నేను సచిన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేదో నా మార్కెట్లో నా వాల్యూ పెరగాలనో, నాకేదో పదవులు రావాలనో, లేకపోతే ఇంకేదో చేయాలనో నేను ఈ పార్టీలోకి చేరలేదు. నేను రాత్రి నిద్రపోయే ముందు ఒక సాటిస్ఫాక్షన్తో నిద్రపోవాలి. 10 మంది ప్రజలకు వాళ్ళ గొంతుకగా మారినప్పుడు వీళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు, ఆ సమస్యలు నేనన్నా పట్టించుకుంటున్నానన్న సాటిస్ఫాక్షన్ నీకు దొరకాలి. సో 10 మంది ప్రజలకు నా మాట ఎవరు వినడం లేదు, కనీసం ఈ పార్టీ దగ్గర, ఈ నాయకుడి దగ్గరైనా నీకు స్పేస్ దొరుకుతుందన్న ఒక ఆలోచన 10 మంది ప్రజలకు రావాలి. వాళ్ళందరికీ ఒక ఓదార్పుగా నువ్వు మారాలి అన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన తప్ప నేను ఇవాళ ఒక ఎర్రబుగ్గ కారులోనో పెద్ద బంగళాలో ఉండాలి, నా చుట్టూ ఒక 100 మంది కానిస్టేబుల్ ఉండాలి, ఓ పెద్ద ప్రహరీ గోడ ఉండాలి, అట్లా నేను ఆ ఉద్దేశంతో రాలేదు. అవన్నీ నేను చూసిన ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్గా. నాకు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్గా అవన్నీ చూసిన. ఈరోజు చాలామంది మినిస్టర్లకు, చాలామంది ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలకు వాళ్లకు లేనంత భద్రత భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు కల్పించినాయి ఒక ఆఫీసర్గా. నేను అదేదో ఆర్భాటాల కోసం రాలేదు. 90% మంది ప్రజలు తరతరాలుగా పీడనకు గురైనరు, వేదనకు గురైనరు కాబట్టి వాళ్ళ గొంతుకగా కావాలని వచ్చిన. ఇక్కడ మరో ప్రశ్న నాకు తలెత్తుతోంది ప్రవీణ్ గారు. మీరు అన్నారు నేను పరిపాలన చేస్తున్నాను, పరిపాలన చూస్తున్నాను అని చెప్పి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారంటున్నారు. సో మీ అధ్యక్షతన బీఎస్పీ లాంటి ఒక పార్టీ తెలంగాణలో కనీసం అంటే మనుగడ లేదు అనుకున్న స్థాయి నుంచి ఒక హైప్ అయితే క్రియేట్ వచ్చింది. అవును. సో అక్కడి నుంచి అంటే మీరు ఏం చెప్తే అది చేయగలరు, ఇంప్లిమెంట్ చేయగలరు పార్టీ నుంచి ఎవరైనా చెబితే అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మీకు ఇబ్బంది కదా? నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అంత ఈగోయిస్ట్ని కాదు. అంటే నేను చెప్పిందే నడవాలి, ఒకరు చెప్పేది వినకూడదు, మనమే అగ్రనాయకుడిగా ఉండాలన్న ఆలోచన నాకు అట్లాంటిది ఏం లేదండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న మాయావతి గారి ఆదేశాల ప్రకారమే పనిచేసాం, ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేసాం. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా మీరు అనేది ఏంటంటే కింది ఆర్డర్లు ఇచ్చిన మీరు ఇలా కేసీఆర్ గారు మీకు స్పేస్ ఇస్తేనే పనిచేసే పార్టీలోకి మీరు వచ్చారని అంటున్నారు. నాకు అట్లాంటి వాట్ ఐ మీన్ టు సే, లైక్ ఇప్పుడు పార్టీ గైడ్ చేస్తే ఆ గైడెన్స్లోనే వెళ్ళాలి తప్ప వాడు ఓన్ వర్షన్ తీసుకుని వెళ్ళే ప్రసక్తి కొన్ని సందర్భాల్లో ఉండదు, అఫ్కోర్స్ మనకు ఉన్నప్పటికీ కూడా. సో అటువంటి పార్టీకి సంబంధించి కట్టుబడి నడుచుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా అంతే, బహుజన్ సమాజ్ పార్టీ అయినా పార్టీ విధి విధానాలు కట్టుబడి నడుచుకోవాలి. నేను రాష్ట్ర అధ్యక్షునైనా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి నడవాలి. తర్వాత పార్టీ తెలంగాణలో కేసీఆర్ గారు పొలిట్ బ్యూరో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడే పార్టీలో ఉండే అందరు నాయకులు ముందరికి నడవాలి, అంతే తప్ప పార్టీ ఆనాడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మరి బీఆర్ఎస్ బీఎస్పీ 2 పొత్తు అయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ క్యాడర్కి అందరికీ చెప్పారు, చాలామంది నుంచి అపోజిషన్ వచ్చింది, మళ్ళీ బీఎస్పీతో పొత్తు ఎందుకు,
సో మనం బీఆర్ఎస్ఏ పోటీ చేద్దామంటే కేసీఆర్ గారిని ఇది పార్టీ యొక్క నిర్ణయం, మీరందరూ కూడా దీన్ని ఫాలో కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. సో నేను అనేది ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నాం, ఎవరి విధి విధానాలకు కట్టుబడి ఉంటున్నాం అనేది ఆ పార్టీ, లేకపోతే నువ్వు ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చిన దాని మీద నీకు స్పష్టత మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆ పార్టీ విధి విధానాల మీద, ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఒక బయట విందాం. బయట విన్న తర్వాత ఆర్ఎస్పీ గారి రియాక్షన్ తీసుకుందాం. టీఎస్పీఎస్సీ అంశానికి సంబంధించి ఆయన ఒక కామెంట్ చేశారు. ఒకసారి ఆ కామెంట్ని చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. బండి సంజయ్ అంశం కానీ మీరంతా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు అక్కడ జరిగిన ఘటన కూడా ఏ విధంగా? నన్ను అడిగితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ మొదటి రోజు రంగనాథ్కి ఇచ్చింటే ఇప్పటికల్లా ముఖ్యమంత్రి అరెస్ట్ అంటుంటాడు. ఇక అంతే, నేను చెప్పే ఆన్సర్ అదే. మొదటి రోజే రంగనాథ్కి ఇచ్చింటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్, ఇంకెవరైనా మంత్రి ఉంటే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేటోళ్ళు. ఏవన్గా బండి సంజయ్ ఉన్నారు. నిజంగా బండి సంజయ్ 10th రంగనాథ్ గారు చెప్పే ఆధారాల ప్రకారం కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ చాట్స్ ప్రకారము, మరి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. అందుకొరకే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో అరెస్ట్ చేసిందంటే ఆయన పోలీసులు ఏం ఆధారం లేకుండా అరెస్ట్ చేయరు రేపు, ఎందుకంటే వీళ్ళు ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే వీళ్ళు జైలుకు పోతారు. సో తప్పకుండా ఆయన చేసింటాడని ఆయన రంగనాథ్ చెప్తున్నారు. రంగనాథ్ గారు చెప్పిన వర్షనే నేను చెప్తున్నా. రంగనాథ్ గారు స్టేట్మెంట్ ఆధారంగా పోయి, రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా పోతే తప్పకుండా బండి సంజయ్ గారు చేసింటారు అనుకుంటున్నా. అది తప్పు, అట్లా చేయడం కరెక్ట్ కాదు. విద్యార్థుల జీవితాలు ఆడుకోవడం కరెక్ట్ కాదు. ప్రవీణ్ గారు మీ రియాక్షన్? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తప్పకుండా, అంటే నేను ఇన్వెస్టిగేషన్లో నేను ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరగాలి. దోషులు ఎవరైతే వాళ్ళను తప్పకుండా పట్టుకోవాలని చెప్పినా. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. ఆ రోజు ప్రవీణ్ కుమార్ చేసిన పోరాటమే న్యాయబద్ధంగా సాక్ష్యాలతో సహా ప్రవీణ్ కుమార్ ఆ రోజు పోరాటం చేసిండు. నేను ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఒక పార్టీ మీదనో నేను మాట్లాడలేదు. ఆ రోజు కూడా చెప్పిన, చాలామంది మీలాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ ప్రశ్న ఇస్తున్నారు. ఆ రోజు మీరు కేసీఆర్ మీద ఆ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారంటే నేను ఆ రోజు కూడా చెప్తున్నాను, నేను ఆ రోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడదాం అనుకున్నాను. ఎందుకంటే మరి ఒక్కొక్క పేపరు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. అదేవిధంగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి తెలంగాణలో గ్రూప్ 1 దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 మొదటిసారి వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పకడ్బందీగా ఎగ్జామ్ చేయాలనో ఆ పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేయనందువల్ల ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే ఇంటి దొంగలే ఆ పేపర్ను లీక్ చేయించుకొని బార్లల్లో, రెస్టారెంట్లలో కూర్చొని వాళ్ళు ఆ లీక్ అయిన పేపర్తో ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక్కొక్కరు 120 నుంచి 130 మార్కులు తెచ్చుకున్నారు 200 కోసం. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ విషయం. సో అందుకు నిరుద్యోగ సమాజం అంతా కూడా చాలా నిరాశతో ఉండి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే వాళ్ళ తరపున నాకు గొంతెత్తి నేను అమరణ నిరాహార దీక్ష కూడా చేసిన. ఆనాడు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది. సో నేను ఆ రోజు ఏమన్నా, ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా జరగాలి, జనార్దన్ రెడ్డి గారిని డిస్మిస్ చేయాలి, బర్తరఫ్ చేయాలి టీఎస్పీఎస్సీ చైర్మన్ అని చెప్పి నేను డిమాండ్ చేసిన. కానీ ఆ రోజు ప్రభుత్వం చేయలేదు. అది కేసీఆర్ గారు ఉన్నారా, కేటీఆర్ గారు ఉన్నారా ప్రభుత్వంలో అనేది ఇమ్మెటీరియల్. కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం జనార్దన్ రెడ్డి గారిని మరి ఇమీడియట్గా బర్తరఫ్ చేసిందంటే ఈరోజు మనకు ఆ పరిస్థితి, అంటే నిరుద్యోగుల్లో అంత వ్యతిరేకత వచ్చిండేది కాదనేది నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.